హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ తెలిసిన సేమియా ఉప్మాని మరింత టేస్టీగా అండ్ ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇందులో ఒక చిన్న టిప్ కూడా చెప్పబోతున్నానండి. సో ఉప్మా మరింత టేస్టీగా రావడం కొరకు. సో అదేంటి అంటే, ఇప్పుడు మీకు సేమియా అండ్ నూక రెండు కూడా తీసుకుంటాం కదా, ఆ రెండు ఈక్వల్ క్వాంటిటీలో కాకుండా నేను సేమియాని ఒక 3 కప్స్ తీసుకుంటే అందులోకి నూకని 1 కప్ మాత్రమే తీసుకున్నాను. సో ఆ రెండింటిని ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నానండి. నేను బాగా గీలో బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. సో ఆ తర్వాత నేను వేరేగా బండి పెట్టి అందులో ఆయిల్ వేసిన తర్వాత హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ ముందు యాడ్ చేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర అండ్ కరివేపాకు, అదేవిధంగా కొద్దిగా శనగపప్పు ఒక 2-3 స్పూన్స్. సో అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత నేను అందులో ఏంటంటే మూంపల్లీలను యాడ్ చేసుకున్నానండి. సో మూంపల్లీలు ఫ్రై అయిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి, అల్లం కూడా చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఆ తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని కూడా అందులో వేసి ఫ్రై చేశానండి. సో ఇవి ఫ్రై అయిన దాని కొరకు నేను కొద్దిగా సాల్ట్ కూడా ఇక్కడ యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే మనకు ఆనియన్ తొందరగా ఫ్రై అవుతుంది, సాఫ్ట్గా కూడా వస్తుందని. సో ఇందులో నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలు కూడా వేసానండి. ఇన్ కేసు మీరు ఇక్కడ యాడ్ చేసుకుంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు నేను అవి ఫ్రై అయిన తర్వాత టమాటా కూడా ఒక టమాటా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఒక 2-3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టాను. ఆ తర్వాత నేను ఇందులో ఒక 1:3 రేషియోలో వాటర్ని యాడ్ చేశానండి. సో 1:3 రేషియోలో యాడ్ చేసి ఉప్పు సెట్ అయిపోయిన తర్వాత అంటే నాకు రోజు తర్వాత సెట్ చేసుకొని మూత పెట్టాను. సో ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత ఫస్ట్ నేను సేమియాని యాడ్ చేశాను. ఇందులో నూకని యాడ్ చేయలేదు. సేమియా యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో 3 మినిట్స్ ఉంచానండి. ఎగ్జాక్ట్గా 3 మినిట్స్ ఉంచిన తర్వాత చెక్ చేస్తే సేమియా అయితే బాయిల్ అయిపోయింది. సో ఇలా సేమియా బాయిల్ అయిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నూకని అడ్జస్ట్ చేసుకుంటూ స్లోగా వేసుకొని అడ్జస్ట్ చేసానంటే ఒకేసారి వేయడం వల్ల ఉండగా వస్తుంది. అలా కాకుండా లైట్గా వేస్తూ చేస్తే ఏంటంటే మనకి సో బాగా మిక్స్ అవుతుంది. అందులో మిక్స్ అయిన తర్వాత నేను బాగా సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేసానండి. సో 5 మినిట్స్ ఉంచిన తర్వాత అందులో ఉన్న వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయింది. సో నాకు మంచిగా కుక్ కూడా అయిపోయింది. సో నేనైతే ఫైనల్గా బటర్ వేసుకున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే బటర్ వేసుకోండి, లేదంటే ఘీ ఉన్నా కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. సో ఫైనల్గా అయితే నా సేమియా ఉప్మా రెడీ అయిపోయిందండి. ఇన్ కేస్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.